నమస్తే. ఈరోజు అనగా అక్టోబర్ 24వ తారీఖున ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రేపు అనగా 25వ తారీఖు నాటికి బలపడి వాయుగుండంగాను 26వ తారీఖు నాటికి మరికొద్దిగా బలపడి తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉంది. ఆ తదుపరి ఇది ఈ పశ్చిమ వాయువ్య దిశగా తన దిశను కొనసాగిస్తూ మరికొద్దిగా బలపడి తుఫానుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం అలాగే నైరుతి బంగాళాఖాతం ఈ పరిసర ప్రాంతాలలో తుఫానుగా మారే అవకాశం ఉంది. సో దీని ఫలితంగా మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే మనకు 26వ తారీఖున తేలికపాటి ఒక మోస్తారు వర్షాలు అనేక చోట్ల సంభవించే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో మనకు విస్తారంగా వర్షాలు రావడానికి అవకాశం ఉంది. వీటితో పాటుగా ఉరుముల మెరుపులు సంభవించే అవకాశం ఉంది. ఇక భారీ వర్ష సూచన గమనించినట్లయితే రాయలసీమలోని తిరుపతి అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ఈ జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. దాని పక్కనే ఉన్నటువంటి చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప అలాగే పల్నాడు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక 27వ తారీఖున గమనించినట్లయితే తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు మనకు విస్తారంగా రాష్ట్రంలో అన్ని చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక భారీ నుండి అతి భారీ వర్షాలు అలాగే అత్యంత భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చూసినట్లయితే అన్నమయ్య, తిరుపతి, వైఎస్ఆర్ ఈ 3 జిల్లాలలో రాయలసీమలోను అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ఈ జిల్లాలలో అనేక చోట్ల తేలికపాటి మోస్తరు వర్షాలతో పాటుగా 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది. దాని పక్కన ఉన్నటువంటి చిత్తూరు, సత్యసాయి, నంద్యాల, పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక మిగిలినటువంటి అన్ని జిల్లాలు కూడా దాదాపుగా మనకు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. 28వ తారీఖున భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కూడా మనకు రాష్ట్రంలో సంభవించడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉండగా నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి అలాగే కోస్తా ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ జిల్లాలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, మిగిలినటువంటి దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా మనకు భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది. ఇక 29వ తారీఖున కొంచెం వర్షం తగ్గుముఖం పట్టేసి ప్రస్తుతానికి భారీ వర్షాలు రావచ్చని అంచనా వేస్తున్నాం. మరి ముఖ్యంగా నంద్యాల, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే గాలులు కూడా మనకు విస్తారంగా వీచేదానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి అలాగే సముద్రంలో కూడా మనకు గాలులు 35 నుండి 45 గరిష్టంగా 55 కిలోమీటర్లు ఈరోజు రేపు వీచే అవకాశం ఉంది. ఇవి మరింతగా పెరిగి 26, 27, 28 నాటికి 40 నుండి 50 కిలోమీటర్లు గరిష్టంగా 60 కిలోమీటర్లు అలాగే 60 నుంచి 70 కిలోమీటర్లు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి ప్రజలందరూ ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మరి ముఖ్యంగా 26, 27, 28 3 రోజులు కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు అలాగే 28, 27, 28 అత్యంత భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంత వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వ ఉండడానికి అవకాశం ఉంది. అలాగే పాడుబడ్డటువంటి బిల్డింగులు లేకపోతే ఏదైనా పాడుబడ్డటువంటి గోడలు కూడా పడిపోయేదానికి అవకాశం ఉంది. విద్యుత్ స్తంభాలు, కరెంటు స్తంభాలు నేల కొరగడానికి అవకాశం ఉంది. చెట్లు పడిపోయేదానికి అవకాశం ఉంది. ఏదైనా ఎత్తైన కట్టడాలు కూడా పడిపోయేదానికి అవకాశం ఉంది. అలాగే లోతట్టు ప్రాంతంలో మరి ముఖ్యంగా రహదారులు, జాతీయ రహదారులు పాక్షికంగా దెబ్బతినడానికి అవకాశం ఉంది. ఈ ఎక్కడైతే కొండ చర్యలు ఉన్నాయో మరి ముఖ్యంగా తిరుపతి కావచ్చు, తిరుమల కావచ్చు లేదా కోస్తా ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు,
అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి ఇక్కడంతా కూడా మనకు కొండ చర్యలు కూడా పడిపోవడానికి అవకాశం ఉంది. అలాగే స్టాండింగ్ క్రాప్స్ కానీ దెబ్బతినడానికి అవకాశం ఉంది. కాబట్టి తుఫాను హెచ్చరిక ఉన్నందున ప్రజలు ఎవరు కూడా బయటికి రాకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాను. నమస్తే.